దయచేయండి బాబు, దయచేయండి. లోపలికి వచ్చారు, ముసుకెందుకు భయపడ్డారా? భయం ఎందుకు లచ్చప్ప? ధైర్యమే సాహసం, ఉబ్బసమే ఆయాసం. అబ్బాయి పండితుడే. ఏబిసిడీలు ఎక్కాలు కూడా వచ్చు. బాబా మాట్లాడకండి. ఏం లచ్చప్ప, పడగదిలో కడపాములు ఏమైనా పెట్టావా ఏంది? ఆ చిన్నమ్మాయి చిత్రగది బాబు. చిన్నమ్మాయి చిత్రగది చూస్తేనే విచిత్రంగా ఉంది, ఇంకా సీల్ తీలా? ఆషాఢం వెళ్ళాక ఆరంభం చేద్దామని వీలుగాక సీల్ తీలా. ఒక పని చేయలేచ్చప్ప, మన సైదుల్ గారు ఉన్నారు, సైదుల్ గారి చేత ఓపెన్ చేయించు, ఆ తర్వాత అందరం ఆరంభించవచ్చు. ఈ పాటి పనికి అందరు వారొస్తారంటారు నాయన. దండేసి దండం పెట్టాలే గాని దౌడు పడతారు. సరే కానీ శుభ్రంగా ఉంది, సబ్బాసన వస్తుంది. ఈ గది ఎవరిది? అదే పెద్దమ్మాయి చింతామణి ఇది బాబు. చింతామణిది? వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుందిగా. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుందిగా. ఒంగోని కాస్త లోపల చూడయ్యా. చూసా, ఏమి కర్ర బల్బులు, ఏమి గుత్తి బల్బులు పెట్టించావు లచ్చప్ప. అవే కాదు, కూలింగ్ మిషన్లు, సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. అవి అవసరమే లేదు. వచ్చినోడికి వల్ల తప్పి స్విచ్ ఆన్ చేస్తే నాకంతటా అదే ఆన్ అవుతుంది. ఏడది బ్యాడ్ స్మెల్ లచ్చప్ప? వచ్చిన కాంచి బ్యాడ్ స్మెల్ కొడుతుంది. ఈ గదే వృద్ధి. అది నాదే బాబు. ఏ అట్ట బూజు పట్టించావు? అయ్యయ్యో, అదేంటో వెనక మధ్యలో ఎంగడుతో ఉన్నప్పుడు ముద్దుగా రుద్ది శుద్ధి చేసి వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేరు బాబు. ఆయన పోయిన తర్వాత అద్దం లాంటి గది అడుగులా తయారై పని లేక పాడైపోయి వాడకం లేక వదిలేసా. లచ్చప్ప, నువ్వు ఫీల్ అవ్వద్దు. నువ్వు ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టు కదా. ఇద్దరు కూలీని పంపిస్తా, శుభ్రం చేయించి సున్నం కొట్టించు, బాగు చేయించి బండలు కడిగించు. బజ్జీలు అమ్ముకునే వాళ్ళకన్నా పనికి వస్తుంది. ఎండిపోయింది, అల్లం సొంటైంది, ఊరు పమ్మంటుంది, కాడు రమ్మంటుంది. సరిగాని బాబు గారు గదులు చూశారు, గదులు అలంకారం చూడండి. గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తెచ్చాడు, ఇట్లాంటి ముండలకి నోళ్ళు ఇచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ శాంతి దూత, ఇప్పుడు ఎక్కడ పట్టినా బాంబుల మోత. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ్య స్వామి. లచ్చప్ప, దేశ నాయకుల ఫోటోల నుంచి దేవుళ్ళ ఫోటోలు దాకా పెట్టావు, కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఏమైంది బాబు? అక్కడ ఒక పోలీస్ ఆయన ఫోటో కూడా పెట్టపోయా. ఆయన ఎందుకు మధ్యలో? ఏం లేదు, ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండు కనిపించినట్టుగా ఉండేది. జడేలి ఇలా చూడండి. లచ్చప్ప, ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. అయ్యో భలేవారు, నాదే నాయన. కాలు పైకి ఎత్తావు, వాడెవడో ఒంగోని పెడుతున్నాడు దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్ బాబు. నేనట్ట అనుకోవటల్లా, పని అయిపోయాక పైకి కాడ పెండింగ్ సీన్ అనుకుంటాను. అల్లుడు గారు అడుగు పెట్టారు లేదో అప్పుడే అత్తతో హాస్యాలు. హాస్యం లేదు, ఆమదం లేదు, అమ్మాయిని పిలువ. లచ్చప్ప, ఆగండి బాబు ఆగండి. అమ్మి సుబ్బిశెట్టి గారిని ఒకే రీతిని కలవరించింది కది. ఇడుగోనమ్మా మీ రత్నాల శెట్టి, మీ వజ్రాల శెట్టి, మా నాయన వరహాలు కుప్పమ్మ కుప్పే. లచ్చప్ప, కుప్ప అంటున్నావు, కొంప తీసి అప్పు కోసమా ఏంది? అప్పు కోసం నైస్ తప్పుకుంటారు ఏంటి? తప్పుకోవడానికి తగినంత ఐటమ్ ఉండద్దు. లేకపోతే పోనీలు బాబు, ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజువని ఖర్చులో చూసిందట. ఏ యాంగిల్లో చూసింది లచ్చప్ప? ఏ యాంగిల్లో తెలియదు బాబు. అంటే వెనక నుంచి చూస్తే ఎవరైనా కొండకు సట్టు పెట్టినట్టు ఒకలాగే కనపడతారు. అదే ఎదురుగుండా చూశారనుకో, చూడంగానే దబామని పడిద్ది కంట్లో. ఏమిటది? కనపట్టం వల్ల రంగనాయక స్వామి పంగనామాలు. ఆ నామాల అంత తేలిగ్గా తీసే మాకు లచ్చప్పో. మనిషికి నియమాలు లేకపోయినా నామకార్థానికి నామాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పాళ్ళు చలామణి అంటే నమ్ము. మీ చలామణి మాట ఎలా ఉన్నా, మా చింతామణి మాత్రం మిమ్మల్ని మేజువని చూసింది మొదలు. అమ్మా నా సుబ్బిశెట్టి గారి, అమ్మా నా సుబ్బిశెట్టి గారి ఒకే రీతిని కలవరిస్తూ మంచంలో ఎగిరెగిరి పడుతుంది బాబు. లచ్చప్ప, అమ్మాయి మంచం మీద నుంచి ఎగిరి, అవును తెలియగలుగుతాను, మంచం కింద ఎవడన్నా మడిసి ఉన్నాడేమో. చిచ్చి అదేం కాదు బాబు, మీ మీద బెంగతో కూతురు అన్నం కూడా మానేసింది. అజీర్తి చేసిందేమో. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ ట్యాక్సీ వాళ్ళని చూసి చిల్లర కొట్లు చిందులు వేస్తారే. అదే పోలీసు వాళ్ళని చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టుగా. అలా ఎందుకు అనుకోవాలి? మున్సిపాలిటీ వాళ్ళని చూసి కాఫీ హోటల్ కంగారు పడ్డారు. ఏది ఏమైనా నేను ఇల్లు బయలుదేరిన వేళ విశేషం చాలా మంచిదంటే నమ్ము. ఏమైంది? టైగర్ లేదు, టైగర్. టైగరా? అమ్మి టైగర్ అంటే ఏమిటి?
అత్తమ్మ గారు మనకి ఇంగ్లీష్ రాదా? వ్రాకేం బాబు వరొచ్చు. వృచ్చా? రొచ్చు. వృస్తే చెప్పండి. ఐ వాంట్ కంఫర్ట్ ఈ ముండకి ఇంగ్లీష్ బట్టతలామకి ఎందుకురా బర్మా సుట్టని, ఈ ముండకి ఎందుకో ఇంగ్లీషు. చెంగడికి ఎందుకో పత్తి పేరమని, సిట్టి గారికి ఎందుకో సరసాలు. టైగర్ అంటే లచ్చప్ప కుక్క. నేను అలా అనుకోలేదు నాయన, సునకం శెట్టి గారు అనుకున్నా. ఛీ, కుక్క కుక్క మాటలు ఇక్కడ ఎందుకు? నేను నిద్రలేస్తూనే మా బోడెప్ప ముఖం చూసి, ఏమైంది? దాని ముఖం చూస్తే ఎదుర్రాయి తగిలి ఎల్లకిలా పడ్డట్టే ఏదో అదృష్టం పట్టింది అన్నమాట. మీ మాటకేం కాని బాబు, మా చింతామణి మాత్రం ఈ రోజు ఏదో మంచి ముఖం చూసింది. లేకపోతే మీ అంత వారు మా ఇంటికి వస్తారంటారు నాయన. లచ్చప్ప ఎవరిదో ఎందుకు, వయసు పోయినా వాడిపోని ముఖం, సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఏడుంటేనో. ఎవరిది బాబు? నీదే. అయ్యో నాదే. నీ రిప్పుదగల పడిపోను, అందుకనేనమ్మా సకాలంలో వర్షాలు పడక రైతులు అల్లాడుతారు. చూడు లచ్చప్ప, నీ ఖాతాదారులంతా కాటికి పోయినా బొట్టైనా తొడపని గట్టి మొత్తైదు కదూ. అంతెందుకు, ఆంధ్ర రాష్ట్రానికే ఆనకట్ట లాంటి దాని. మీరు మాత్రం తక్కువ నాయన, భారతదేశానికి బల్లకట్టు లాంటి వారు కాదు. అవునా? అయ్యో మీకేం తక్కువ? ఎత్తు తక్కువ, ఎరుపు తక్కువ, వ్యాపారం తక్కువ, వ్యవహారం తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ. ఏం తక్కువ నాయన? లచ్చప్ప, ఇవన్నీ మనకుంటేనే అంటున్నావా లేకపోతే అలవాటు ప్రకారం అంటున్నావా? అయ్యో మిమ్మల్ని పట్టుకుని అలా ఎందుకంటారు బాబు గారు? మీ ఐశ్వర్య మీ చతురతయు ఏ లచ్చప్ప, ఏంది ఇది? భరతనాట్యం. మరి ఇదో భంగిమ. నీ భంగిమను నాశనంగాను కారంపూడి బస్ స్టాండ్ అంత ఎడల్పు చేసావు. నేను వచ్చింది నీ భంగిమ చూడటానికా, అమ్మాయి బామా కలపం చూడటానికా? ఆగండి బాబు ఆగండి. అమ్మి శెట్టి గారు వచ్చింతసేపు అయిన నువ్వు లోనికి రమ్మనవేమి? పాడు రంగనాయకి ప్రతి దాని మాట ఏమిటి బాబు గారు? మీరు ఆ రంగనాయకి ఇంటికంటే వెళ్ళకండి, అమ్మాయి బాధపడుతుంది. నేను రానన్నాను. ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ లాక్కెళ్తేను చెయ్యి పెట్టే కాలు పెట్టా కండవా పెట్టలే 7-8 సార్లు శాంపిల్ గా వెళ్ళా. 7 సార్లు పోయిన శాంపిల్ అనమాట. పక్కన సున్నా పెడితే కదంట లచ్చప్ప పట్టింపు. సున్నా కూడా కలుపుకోపోయారు. పక్కన సున్నా పెడితే ఈ రోజు నిన్ను చూడగలిగేవాడిని. నేను ఏనాడో పెద్దల్లో కలిసి రద్దై తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టిపోయేది కదా. సరే గాని దాని ఇంటికి పోవటం తప్పంట. తప్పున్నారా? మీ అంత వారు దాని గుమ్మం తక్కువ వచ్చిన లచ్చప్ప, ఈసారి గనక దాని గుమ్మం తెక్కనట్టు తెలిస్తే అమ్మి శెట్టి గారు అయితే పెద్ద ఒట్టు పెట్టుకోబోతున్నారమ్మా. కేకరించి గాండ్రించి తమాయించుకుని జారిమింగ్ అయ్యా జారిమింగ్. ఏం బాబు అంత వచ్చింది పాడు? అత్తమ్మ గారు ఎప్పుడు రాదా? నాకెప్పుడు రాదు బాబు. ఏది తాంబూలం వేసుకున్నప్పుడు? తాంబూలం వేసుకున్నప్పుడు కూడా రాదు. వచ్చిన వారకానికి అంతో ఇంత వస్తుంది కానీ వరద కొట్టుకొచ్చిన ఉండ్రులాగా ఇంత మాత్రం రాదు. ఇంకేం వచ్చింది, ముండక తాకిడి ఎక్కువ తడారిపోయింది. బాగా సెలవు ఇచ్చారు బాబు. నేను మేళాలు చేసే రోజుల్లో. ఏంది నువ్వు మేళం కూడా చేసావా? అన్నమాట ఏమిటి బాబు, ఉన్నమాట మేళాలకు నాయకురాలని. ఓ అబ్బో, ఇది పందిరి బొంగ అనుకున్న సవారి బొంగే. మీ మేళాలు చేసే రోజుల్లో మీరు మమ్మల్ని తాగితే ఎంతో తప్పుగా భావించేవారు ఆనాటి అగ్రకులాల వారు. రాను రాను ఆ నియమనిష్టలు పోయి మీకు మడారిపోయి మా ఇంట పడవలేదు, మాకు తడారిపోతే తప్పు వచ్చింది అని ఆయన. సరిగా నీ మాటలకి వచ్చి కానీ మనకేమైనా ఉందా? కాదు బాబు, తిక్క కాదు, తీట కాదు. ఇలా దగ్గర నేను చెప్తాను. వద్దులే, ఎవరైనా చూస్తే నీ కోసం వచ్చానుకుంటారు కానీ ఫోన్లో చెప్పినట్టు చెప్పు. ఫోన్ నాకు తెలుసు, పొయ్యుకుని గొట్టంలో చెప్పినట్టు చెప్పు. ఎట్టా గట్ట నాకు అర్థమయ్యేది చెప్పులు. అదే బాబు నల్లమందు వ్యాపారం. అది స్మగుళ్ళ వ్యాపారం. పోలీసులు కనుక విన్నారంటే బాగా అడుగుతారు.
ఇయ్యపోతే మక్కలు ఎరగదని బొక్కలో వేస్తారు. అయ్యో నన్ను ముట్టుకున్నారు ఏమిటి? మీ మామయ్య గారు చూస్తే బాధపడరు? ఎవరమ్మా మామయ్య? తాళి కొట్టిన పొద్దా తగిలొచ్చిన పొద్దా? అదే బాబు తంగిడి సాంబయ్య గారు. అదేలే, ఎవరో ఒకళ్ళు ఉండాలిగా చెక్కింగ్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పి తప్పించుకోవడానికి. సరే గాని నల్లమందేగా, మనకు లేదు, మన అత్త వరకు ఉంది. అవసరమా? అవసరమని మెల్లగంటారు ఏమిటి బాబు? పూటకు తులం కానీ తులంన్నర కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో, ఇది ఆడో గజమన్నారు పన్నానే. పన్నా పెద్దదని బడాయి కన్నారు కానీ పెద్ద చిన్నదని బయటపడరే. సరే కానీ లేచప్ప, ఈ రాత్రికి మంచులో ఆరబెట్టి తెల్లారేసరికి తాటికాయ అంత శుద్ధంపుతా. సరిపోద్దా? సైజు పెంచమంటావా? చాలే బాబా, ఇంకా సైజు పెంచావనుకో సంచి పట్టద్దు. పట్టదు, 2 కుట్లు తీసి కుదాయి పట్టానికి పట్టిద్ది. సరే గాని ఎట్ట తింటా? అల్లుడు గారి పేరు చెప్పుకొని ఐస్ క్రీమ్ లాగా నైస్గా ఏలుతో నాకుని తింటా. అదేంది పోడు, జంతువులు తిన్నట్టు మన ఇంట్లో స్పూన్లు లేవా? స్పూన్లు ఏమిటి? అదే చెంచాలు స్పూన్లు మా ఇంట్లో లేవు నాయన. అని సాసరలేనా? సాసరలే కర్మ, పెద్ద పెద్ద బ్యాషన్లు కూడా ఉన్నాయి. ఓయమ్మ, వాటి జోలికి బాగాలేకపో, పాత రోజులు గుర్తుపెట్టి రోత పడతావు. సరే గాని ఆ జేబులో సిగ్గుమాలింది ఏమనుందా? సిగ్గుమాలింది ఏడు ఎందుకుంటది లచ్చప్ప? సెకండ్ షో వదిలేక చింత చెట్టు కింద దా 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 అంటుంటది. అయితే ఇప్పుడు దాకా సామెతలు సంఖ్యలు వేసారు, ఆ మాత్రం తెలియదు. అదే బాబు చుట్టముక్క. ఏం లచ్చప్ప, నువ్వు చుట్టాలు కాలుస్తా పెద్దగా రండి, అమ్మాయి ఇంటి కోపడుతుంది. ఓ అబ్బో, అప్పుడు ఏమో సంగతి ఏమో అమ్మాయికి తెలియనట్టు, అమ్మాయి సంగతి ఏమో ఏమో తెలియనట్టు, ఇదొక సస్పెన్స్ సన్నివేశం. ఇటు తిరుగు అరే రే రే రే, ఆ నవనీతమైన పెదాల మీద మచ్చలేంటి? ఓయమ్మో, మీకు ఒంటి నిండా మచ్చలు ఉండగలేంది, మాకు ఎక్కడో చిన్న మచ్చ ఉంటే తప్పు వచ్చిందా నాయన? ఓసి ఎర్రి నాగమ్మా, మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే మా ఇంట్లో ఎనపెట్టిలో అన్ని లచ్చలు ఉన్నట్టే. నీకు గనక మచ్చలు పుట్టినయో, పుట్టి పురుగులు పట్టి నీ వ్యాపారానికే డేంజరు. సరే గాని చుట్టాభ్యాసం మనకు లేదు. చివరేర్పు సిగరెట్ ఒకటి ఇస్తా, నచ్చితే 4 పట్లు పట్టు, నచ్చకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేసి. నా చేతికి ఇచ్చింది నలపకుండా ఇచ్చే అలవాటే లేదు, నలిపని మీకు పనికిరాదు. అయితే ఒక పని చేయలేదు, 10 పైస్ ఇస్తా, గంట మార్కు చుట్ట కనుక్కొని ఆ సందులోకి పోయి శాంతం అయిపోయిందాక ఈ ప్రాంతానికి రామాక. ఈ 10 పీస్ 4 పీస్ కొబ్బరి పీస్ నాకు ఏ పీస్ వద్దు. ఈ ముండా కొడుకుని ఎక్కువ పైకి అడిగితే ఇప్పుడు వెళ్ళిపోతాడు. బాబు గారు, నాకు కావాల్సింది 1 రూపీస్. ఎంత? 1 చాలు. 1 రూపీస్? 1 రూపీస్ వాల్యూ పడిపోయి ఓల్డ్ 5 years బ్యాక్ తప్ప 1 రూపీస్ అంటే వాల్యూ లేదు. ఎంత అడిగింది? 1 చాలు. అయ్యా నా సంచి పిసుకున్నారేంటి? ఏందులో తప్ప ఇప్పుడు దాకా పిసికింది నీ సంచా? వచ్చి నీ అమ్మ కడుపు కాలు అందుకని ఎంత లోతుకు పోయినా అంతే దొక్కలేదు, అంతే దొరకలేదు. పెద్ద పెద్ద దొరకలేదు, నీకేం దొరికింది? సరే గాని లతప్ప ఎంత పడింది? 1 చాలు. నువ్వు అడిగింది 1, నేను ఇస్తున్నా 10. అమ్మ కడుపు 1 2 3 4 ఉన్నాయి. అమ్మీ సిగ్గువాళ్ళని చెప్తే చీపోని చెక్కు చేతులు పెట్టాడమ్మా, మా నాయన బంగారు చెయ్యమ్మా. చూడలేదప్ప, పక్షవాతం వచ్చి పడిపోయినా ఆ టయానికి అట్ట 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 లేక కొట్టుకుంటుందంట. ఏమిటది? చెయ్యి కదూ? అదే అవునవునవును, అదమ్మా అసలు సంగతి. చేసేది చీకటి వ్యాపారం కదంటే ఎప్పుడు ఎవరిచ్చి పట్టుకుపోతాను ఎండ గెరుపు తెచ్చినట్టు అమ్మా నా తల్లి రామ్మ నా తల్లి రామ్మ. ఏమిటా మాటలే? నల్లగా ఉన్నాడు అంటావు. అమ్మా నలుపు నారాయణమూర్తి తల్లి అయినా ఈ నలుపులు ఎరుపులతో మనకు పని లేదమ్మా. మనకు కావాల్సిన అచ్చం తెలుపులేని తల్లి. అందుట్లో శెట్టిగారి సామాన్యమైన నలుపు అమ్మ, మాచర్ల నాపరాయి నలిపే నా తల్లి. లచ్చప్ప ఏంది అమ్మాయి అంటుంది? ఏమి లేదు బాబు గారు, శెట్టి గారు ఎర్రగా ఎత్తుగా మొద్దుగా బొద్దుగా ఉన్నారంటుంది. మేము విన్నాంలే, నువ్వు బిల్డప్ ఇచ్చి కవరప్ చేయగాక
ఏందో నల్లగా అంటుందిగా. ఆ మాట అంది బాబు. అమ్మ శెట్టి గారు ఎంత నల్లగా ఉన్నారో అంత నైస్గా ఉన్నారు అంటుంది బాబు. లచ్చప్ప, వ్యాపారస్తులు ఎక్కడైనా ఎర్రగా ఉంటారా? వ్యాపారం హీట్ కదూ. మీరు నల్లగా ఉంటారు కారణాలు చెప్పండి. కారణాలు చెప్పమంటావా? ఇన్నప్ప పెట్టే నలుపు, ఇన్నప్ప పెట్టే నలుపు ఇంకు గజము నలుపు గజము బద్ద నలుపు అన్ని నలుపులేగా. ఇంకేంటంటున్నావే? వేణు మాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, యముడు నలుపు, యముడు దున్నపోతు నలుపు. వీటి నలుపే నాకు ఒళ్ళందేరగబోతే. అసలు అసలు ఎరుపే నేను అమ్మకోడు. ఏమిటి బాబు మీకు మీరే కొట్టుకుంటున్నారు? మీకంటే ఎవరైనా ఎగబడి గుచ్చి కొడతారు, మాకెవరు కొడతారు? ఎగబడి గుచ్చుకొట్టేది అదే పైకంలే. అదమ్మా అసలు సంగతి. చేసేది చీకటి వ్యాపారం కదంటే ఈ ఊరు ఎప్పుడు ఎట్టొచ్చి పట్టుకుపోతాను. ఎండ కలుపు తీసినంత మలుపు మిగిలిందమ్మా. నా తల్లి రామ్మ రామ్మ. అమ్మమ్మ తప్ప అమ్మాయినే వచ్చిన పని వాకిట్లోనే. ఆగండి బాబు ఆగండి. అమ్మా రామ్మ, నువ్వు భయపడే పని లేదులే అమ్మా. బాబు గారు రాక రాక చూచాడు, చాలా తొందరపడుతున్నాడు. మరి ఇంట్లో మరి ఏమీ లేవు, కాఫీ ఇద్దామన్నా కూడా. నేను లేను, నేను లేను. నీకేం కావాలో చెప్పు, నేను లేను. నువ్వు ఉన్నావు కదా బాబు. మరి నాకు కొన్నంత చెప్పు, బాబు. ఏం కావాలి చెప్పు. అవును బాబు. రాసుకోండి, లిస్ట్ రాసుకోండి. రాసుకునేంత ఉండయా? రాసుకోండి. అయ్యి ఏమి లేదు, రాసుకోండి, లిస్ట్ రాసుకోండి. ఏముంది దానికాడ, ఏముంది తప్ప నీకంటే ఎక్కువ ఎవరు? అది రాసుకోండి. చెప్పు. నన్ను నమ్మాలి బాబు, నన్ను నమ్మితే కదా బాబు. ఓకే. ఒక బేడ పసుపు, బేడ పసుపు, ఈ సీపు బేడ పసుపు, ఒక పావలా కుంకుమ. సీపు ఉండకూడదు, ఇది నేల టికెట్. లచ్చప్ప, మనిషిని బట్టి అడగాల. అడుగుతాడు. పావలా కుంకుమ రాశారుగా. రాశా. ₹1 చింతపండు. రూపాయి చింతపండు. లచ్చప్ప, ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నాం. ముగ్గురికి రూపాయి ఎంత సరిపోయింది? ₹10 రాస్తావు. చాలా పెద్ద పెంచాము. ₹10 రాశారా? 10 బస్తాలు బియ్యం. 10 బస్తాలు బియ్యం. 1 బస్తా జీడిపప్పు, 1 బస్తా బాదం పప్పు, 4 బస్తాలు పంచదార. అమ్మ కడుపు మాడ, ఏదో పావలాలు బేళ్ళాడు. లచ్చప్ప, ఇంకొకటి మర్చిపోయావే. ఏమిటది బాబు? 1 బస్తా గన్నేరు పప్పు వద్దు. గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారు బాబు. బస్తాలు జీడిపప్పు తినేస్తారు మొండ. సరే గాని ఇవన్నీ మన ప్రసాద్ ఆటోలో పంపిస్తా గానీ రేపు పొద్దున్నే. ఇంతవరకు చాలు గాని అమ్మాయిని పిలిపించాల తప్ప పూజ చేసుకున్నట్లేదు, పూలు కోసుకున్నట్లేదు. చేసుకుంది కానీ నువ్వు చేసుకుంది. ఏమి లేదు అమ్మా, నువ్వు భయపడే పనే లేదమ్మా. ఎక్కడ పడుకుంటే అక్కడనే పంది కొరక పెట్టిన నిద్రపోతాడు తల్లి. పంట పండింది. 5 నిమిషాలు ఊడ్చుకోమ్మ, అంతా అయిపోతాం. ఏం చేస్తారు? ఎదురు చూస్తున్నారు, అర్థం కదరా అమ్మ. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుండా అక్కడ నుండి ఇక్కడికి రండి. ఏళ్ళు తగిలితేనే ఎట్టుంది, ఇక ఎవరిలో దిగితే ఎట్టుండదు. హలో హలో, హుషారైన వరేవా, ఈరోజు నీలో కానీ
కలకాలం ఈ కాంబినేషన్. కాసేపు ఇట్టాగే ఉండండి, వాళ్ళు మన జోలికి రారులే. ఎవరు రారు? వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు కదా, ఆపేశారు. మీ తంటా లేదో మీరు పడండి. మొగ్గంటి ఏం చేద్దాం? ఎటో ఒకటి వెళ్ళిపోదాం, వాళ్ళని వదిలిపెట్టేసి. వాళ్ళు ఎందుకంటే మధ్యలో వాళ్ళు వద్దు, వాళ్ళని వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోదాం. ఈ రోజు కరెంటు తగిలినంత పని అయిందండి నీకా. ఏమి లేదా? ఉన్నంతా వద్ద లోపలే ఉంది. బోని కొట్టండి, బోని కొట్టండి. బోని ఇప్పుడే ఎట్లా అవుద్ది? అదేగా ఇప్పుడు చేద్దామంటే. లోపల ఏదో చప్పుడైంది. మీరు మీరేం భయపడి కాకండి. మీ రంగనాయకి వామ్మో దాన్ని ఇంట్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఏమండి, అమ్మకి ప్రవేశ రుసుం కింద 10 రూపీస్ ఇచ్చా. అయితే 5 రూపీస్ అట్టు పెట్టుకోండి. 5 రూపీస్ నీకు బజార్కి కూడా రాను. ఏమిటండి మీ మాటలు? అలా అంటారేంటి? గదిలో ఉంది మీ రంగనాయ కాదు, మా తెల్లటి చిత్ర సామాన్ సర్దుతూ గంట బిగిన పగలగొట్టింది. ఏమండి, హాస్యానికి కూడా అద్దు ఉండాలండి. ఎందుకో? గుండె ధైర్యం కల్లోండి. అబ్బా, అవసరమైతే 10 మందిని ఒకేసారి కొట్టగలిగినోండి కాబట్టి సరిపోయింది. కానీ అదే అదురుకుండానైతే వాడి పరిస్థితి ఏం కావాలి? మీరు కనపడితే 10 మందిని కొడతారు, అంత వీరులు. మరి చెప్పులు సంకలోకి వచ్చాయి. చెప్పులా? ఏమండి ఏమండి మయ్య అన్నాడు. ఏమన్నా? అబ్బాయి, అప్పుడప్పుడు సంకలో పెట్టుకో, ఎప్పుడు వేసుకుంటే అరిగిపోతాయి అన్నాడండి. అబ్బా, ఏమండి చిత్ర వయసు ఎంత? మననే 12 పోయి 13లోకి. అది సంగతి, అక్కడ జరిగింది వ్యవహారం. ఏంటది? అదేనండి, ఆడుకుంటా చిన్నపిల్ల కదా, ఆడుకుంటా గిన్నె పగలగొట్టుకునేది ఏంటి? అదే పడేసి ఉండదు. చాలే ఊరుకోండి. ఏమండి, మా అమ్మాయిని సార్ పిలవండి. చిత్రం ఒకసారి
బాధ ఏందో ఏంటంట పడ్డా అక్క సరే గాని బావగారు పడిపోయారే ఏందంతలా తోపు చేసావు అబ్బా బాబీ చూడండి నేను తొయ్యాలని తొయ్యలేదు బావగారు లోపల నుంచి మా అమ్మ తోసింది వచ్చి మీ మీద పడ్డా మీ అమ్మ వస్తే నా మీద పడ్డా ఇటు నుంచి నేను వస్తే అక్కే మీద పడతా అటు నుంచి మీ అక్క వస్తే మళ్ళీ మీ మీద పడతాను బావా అబ్బో ఏమండి ఇది ఎక్కడ తోపులాట అండి ఇది మా అమ్మ నేర్పిందండి గుర్తులాట అమ్మ నేర్పించిందా బాగుంది బాగానే ఉంటది బావా బోని కొట్టండి బాగుందా బోని ముందు బోని కొట్టని మరదలకి కొట్టిస్తా ఉండు బోని తమిళ అర్థం కడుపు కాలేదు ఏది బావగారు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా నాకు ₹1 ఇవ్వండి ఒక్క నిమిషం ముట్టుకూరు సుబ్బారావు గారు మా బాబాయ్ గారు నన్ను ఆశ్రయించి ₹200 ఇచ్చారు వారికి మా ధన్యవాదాలు అయిపోయే ఖాళీ అయింది సరే కానీ బావగారు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా నాకు ₹1 ఇవ్వండి ఏం జరిగిందని ఏం జరగాలి అసలు ఏమన్నా జరిగిందా ఏం జరగాలి నీకు అసలు డబ్బులు ఏం చేసుకుంటావే ఏం చేసుకున్నది ఏమిటి బాబా కాఫీ తాగుతాను కాఫీ తాగడానికి డబ్బులు ఎందుకు కాకా వాటలు చూసి ఖాతా పెట్టక అబ్బా ఆడపిల్లని అందులో చిన్న పిల్లని నాకు అప్పు ఎవరిస్తారండి ఇంకా దీనికి వ్యాపారంలో పట్టు దొరికినట్లేదే పెట్టానబ్బా ఇది ఊరికినే వచ్చిందా ఇవ్వండి అనుకుంటా అబ్బా ఇవ్వండి ఇదిగో పట్టు ఇంతేనా ఏమండి నేను 10 అడిగానండి ఏంది ఇంత ఇచ్చారు 10 కాదులే ₹1 ఈసారి 10 అడుగు సరే గాని ఈ రోజు నేను మీకు పరీక్ష పెడతానండి అబ్బో ఇట్లాంటి చాలా పరీక్షలు రాశాం ఆ పరీక్షలు కాదు ప్రేమ పరీక్ష ప్రాక్టికల్ సార్ తీరా నీ ఇష్టం నీకు ప్రాక్టికల్ కావాలన్నా పెడతామండి సరే పెట్టు ఊరకే పెడతారా పెట్టు అంటే డబ్బులు నోట్లు తీయండి చిల్లర గుళ్ళకాడ తెచ్చి అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవడు వాడి పేరు ఎందుకు వాడి పేరు చెబితే హైదరాబాద్ లో ఉంటున్నాడు వాడు కానీ అక్క బావ ఎంత మంచోడో చూడవే ఇచ్చారుగా ₹100 ఇస్తే పారేసుకుంటానని ₹10 ఇచ్చాడే ఒకసారి మక్కై పక్కన నిల్చోండి ఏసి నిలబడమంటావా ఏకుండా నిలబడమంటావా ఏమేస్తావు చెయ్యి అమ్మ కడుపు కాల చెయ్యా సరే కానండి ఒకసారి నిల్చోండి నవమన్మధుడా అది సుందరుడా వాడి చూపుల వేడితో వేడి ఆవిరి రేపని
చాలా పట్లు ఉన్నాయి. అక్క బాబుకి ఏం అనిపించలేదేంది? ఏమనిపిస్తుంది? మొద్దు మారిపోయింది. అక్క ఎవరైతే అక్క ఎవరై కర్రాడు? కర్రోడిని నేను కర్రోడిని. నువ్వే ఇంత శరీరంలో నీకు ఎక్కడ ఎరుపు కనపడలా? లేదు బాబా, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ? అసలు లేదు. ఒక చోట ఉండాలి. అది కాదే ఇట్రా. ఇదేంది? అది ఎరుపు కాదు బావా, పసుపు పచ్చ. పసుపు పచ్చ కాదే, పళ్ళకిచ్చ. అసలు ఎరుపు నలుపు తేలాలంటే లోపలికి పోయి అద్దం పట్టరపో ఎగాదిగా చూసుకున్నాం. అద్దం పట్టరా. మీకు అర్థం కావాలా? అయితే ఉండండి, మా అమ్మతో పట్టుకొస్తాను. ఆగు ఇట్రా. ఎవరు అద్దం? అమ్మది. నిమ్మద్దమా? ఆ, నిమ్మద్దం రమేష్ గారు సందకాడు తీసుకున్నాడు. ఇక తెల్లారిందాక ఈడు. పోనీ బావా, గున్నా గున్నా మామిడి గింజలో గున్నా గున్నా మామిడి పిల్లడా గున్నా మామిడి తోటకి, గున్నా గున్నా మామిడి పిల్లడా గున్నా మామిడి తోటకి. అటు తాటికాయ చెట్టు కింద తగులాట, ఇటు చింతకాయ చెట్టు కింద ఈతలాట. అరే తాటికాయ చెట్టు కింద తారులాట, అరే ములక్కాయ చెట్టు కింద ముద్దులాట. మునక్కాయ చెట్టు కింద ముద్దులాట, మామిడి గుట్టల్లో గుబురులాట. మునక్కాయ చెట్టు కింద ముద్దులాట, మామిడి గుట్టల్లో గుబురులాట. హై 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 గున్నా గున్నా మామిడి, గున్నా గున్నా మామిడి, గున్నా మామిడి తోటకి. ఏమండి మన గదిలో ఇటొక అద్దం, అటొక అద్దం, పైన ఒక అద్దం. రారా సరసకు రారా, రారా సరసకు రారా. నేను నీ దగ్గర, నీవు నా వాడరా, ప్రేమతో కోరగా రారా. పారా లోనికి పారా, లోనికి పారా. ప్రాణమే నీదిరా, మేలుకో నాదరా. ఏంది అండి, నేను మర్చిపోయానండి. ఇంకొకసారి ఎలా? తోం 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 తోం. హిందుస్తాను. కానీ మరి కానీ నువ్వు కానీ తోం తోం తోం. తోం తోం తోం. అంట్లు తోం తోం తోం. ఏంది ఏం చేస్తారు మమ్మల్ని గదిలో తీసుకెళ్ళి? లెక్క లెక్క. ఏం చేస్తారు గదిలో తీసుకెళ్ళి? గదిలోకి మనం పోలేదుగా పదా. అమ్మాయి ఏయ్! అమ్మాయి అమ్మాయి వస్తా. బావా. అయ్యో మీరెక్కడికి? మేము గదిలోకి. నేను కూడా గదిలోకే. ఈ దుంప దగ్గరికి నువ్వు రాకూడదు. ఆ! మమ్మీ చెప్పిందో తెలుసా?
బావా ఆ. గదిలో ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమని చెప్పింది బావా ఎవరు మిమ్మ ఆ. చూసి నేర్చుకోమందా ఏమైనా తేడా వస్తే సరి చేయమందా అది కాదు ఆడ మూడో మనిషి ఉండకూడదు అబ్బా అసలు నీకేం తెలియదు బావా గదిలో మూడో మనిషి ఉంటే ఆ. పని మంచి కష్టం ఉంటుంది బావా అబ్బో. మేమేమన్నా ఆడ గోళీలాట ఆడుకుంటున్నాం అంటే మరి రామాంజన యుద్ధం జరుగుద్ది ఏమండి యుద్ధం జరగాలంటే ఆ. బాణం కావాలి మీ దగ్గర గద ఉందా గద 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 ఓ మోయలేనంత ఉంది బావా నాకు యుద్ధం అంటే చాలా ఇష్టం బావా ఎప్పటి నుంచో చూద్దాం చూద్దాం అనుకుంటే కుదరట్లేదు బావా నేను కూడా వస్తాను బావా యుద్ధం చూస్తావా గదిలో అక్క నేను మంచం పైన ఉంటే నేను మాత్రం కింద ఉంటా అక్క నేను మంచం కింద ఉంటే నేను మాత్రం పైన ఉంటానుగా ఓ ఏమండి చింతామణి గారు ఇది తేలే వ్యవహారం కాదు కానీ మీరు ప్లీజ్ 2 minutes రెస్ట్ తీసుకోండి అలాగే ప్లీజ్ నేను ఉంటాను నువ్వు అడిగింది ఏనాడైనా అబ్బా ఉప్పు ఏయ్! ఏంది మీద పడి కవర్లు ఆడుతున్నావు రావద్దే అంటే ఏందే? అమ్మా పిల్లలు ఏమన్నా చేశారు ఏడుస్తుంది నన్ను ఏం చేశాను నేను? నన్ను ఏం ఏదో చేశాను? చేశాడు రావద్దే అంటే ఏడుతుంది ఆగు, ఏం చేశాడు చెయ్యాల్సింది చేయకుండా ఏదో చేస్తున్నాడు అమ్మా చెయ్యాల్సింది చేయకుండా ఏదో చేస్తున్నాడు మీరు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు నేనేం చేయలేదండి మరి ఎందుకు తీసుకుపోయారు రావద్దే అంటే నేను వస్తానంటదే అందుకని మీరు లోపలికి తీసుకెళ్ళారా ఏం చేద్దామని ఏం చేయమండి ఏదో కూర్చోబెట్టి ఈజీ చైర్ లో ఏదో 2 టీవీ సీరియల్స్ చూపించి నా దగ్గర ఉన్నది ఏదో పెడదామనండి అవునా ఇల్లు బంగారంగాను నా వల్లు సింగారంగాను. జోరు మీద ఉన్నావు జోడు కడతావా మురిపాల మీదడంత తోడు పెడతావా నీ ఇల్లు బంగారు జోరు మీద ఉన్నావు జోడి కడతావా మురిపాల మీగడంత తోడు పెడతావా బంగారు కొండ మీద బంగారు తోటలోన తెమ్మంటావా చిలకింది తెమ్మంటావా ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట వారాలకే అగ్రహారాలు రసిస్తా అందాల గని ఉంది నువ్వు చూసుకో నీ అందాక పడి నిన్ను బంగారంగాను నా బల్లి శృంగారంగాను జోరు మీద ఉన్నావు జోడు కడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా వజ్రాల వాడలోన వైఢూర్యమంటి నన్ను వాడేయవచ్చావా వరాల పందిట్లో మురుపా
పాటు నాకున్న 6000 భామల్లో మీరిద్దరెవ్వరు? నీలో నా ముద్దు గుమ్మ ఎవ్వరు? నువ్వా నా ముద్దు గుమ్మ? అయితే ఓ ముద్దు ఇమ్మా. ఓయబ్బో నువ్వా ఓ ముద్దు గుమ్మ, అయితే ఓ ముద్దు ఇమ్మ. వద్దు బాబోయ్ వద్దు. నువ్వేం ఇవ్వద్దు కానీ మయ్య చూడండి మీరు రంగనా చక్కగా మా చెల్లెడి చిత్త చక్కగా చూసి చెప్పండి. ఏది మొన్న ఒకసారి నిలబడితే అమ్మో అమ్మాయి ఏమన్నా స్ప్రింగులు మింగింది లేదండి లడ్లు మింగింది. లడ్డు మింగిందా? ఏమండి అమ్మాయి గురించి చెప్పాలంటే చెప్పండి 3 రకాల టెస్టులు పెట్టాలండి. 3 రకాలు ఆ, 3 రకాలు చెప్పండి. 6 రకాలు పెట్టుకోపో పా, పా. నీ ఇష్టం. అవునులే. నీ సొమ్మేం పోయింది? అబ్బో మేము గట్టిగానే పెట్టింది. ఏయ్, జీడిపప్పు తిన్నా బావా? ఆ? జీడిపప్పు. జీడిపప్పు బాదం పప్పు తినలా? తర్వాతగా పూరీలు నా కడుపు కాలి. ఏం చేయాలనుకుంటున్నావు? అది కాదండి ఇప్పుడు ఆ కారం పొడి తినడంలో జాంకాయల పండు కాడికి వెళ్ళాం. ఏంది గుంజుడు ఏంది? సందకాడ కోతిని చూసాడులే. మీరు పిల్లల్ని పట్టుకుని ఏం చేయాలనుకుంటున్నారు? నేనేం చేయలేదండి. ఇప్పుడు కారం పొడిలో జాంకాయల పండు కాడికి వెళ్ళాం. అయితే ఇప్పుడు గట్టిగా ఉండే మెత్తగా ఉండే ఊరికి అట్టు కొట్టుకొని చూసుకుంటాం కదా. అంటే మమ్మ జాంకాయ అట్టయితే కాదులేండి. ఈసారి 2వ నెంబర్ టెస్ట్ పెడతా. 2వ నెంబర్ ఎక్కడుంది? 2వ నెంబర్ ఫస్ట్ దే ఇట్టుంది, రెండోది ఎట్ట ఉంటుందో. చిత్ర ఏంటి చిత్ర. నువ్వు స్ట్రైట్ గా అటే చూస్తాడు. అటే చూస్తుండు. నువ్వు అటే చూస్తాడు. స్ట్రైట్ ఏమో ఎటో అటే స్ట్రైట్ గా చూస్తాడు. దేవాలయం నిజంగానే ఊరేసేట్టున్నారు ప్రసాద్. ఊరి అమ్మ గడుపు కాల. అయ్యా ఆ, మరి నిజమైంది అబద్ధమైంది మాదంతా. ఏమండి ఏమండి ఇప్పుడు సంతకి వెళ్తాం. వెళ్తే సంతకి వెళ్ళినప్పుడు గేదెనో మేకనో కొనాలనుకోండి. ఆ, ఏవి ఎక్కడ ఉన్నాయి? అసలు ఉండాల్సిన కాడ ఉన్నాయా లేవా చూసుకోవా? ఉండాల్సిన కాడ అంటే ఉండాల్సిన కాడ ఉండేది ఏంటి అవి? సుడులు. సుడులా? ఏమండి సుడులు ఇప్పుడు కాదు. నేను ఇప్పుడు బర్రెని గేదనా? అబ్బే అట్ట కాదులే. అట్లయితే ఏమండి ట్రెడిషనల్ టెస్ట్ నెంబర్ 3 పెడతానండి. అమ్మో ట్రెడిషనల్ 3 అంట. ఆ, సరే కానీ సంప్రదాయం తిరి తిరి ఆ, చిత్ర ఒక్కసారి వాక్ చేయి. అబ్బా వాక్ అంట. నాకు భలేగా వచ్చుగా చీనా. అమ్మా ఆగు ఆగు. చింతకాయలు కానీ మామిడికాయలు కానీ ఏమైనా తినాలనిపిస్తుందమ్మా? ఆ? ఒక బస్తాగుదా అండి. ఏమ్మా నేను ఈ ఊరు వచ్చిన కాడి నుంచి చెబుతున్నా. ఏమని? ఆ కాలువ సెంటర్ బావద్దే నీ దుంపదగా ఆ కుర్రోళ్ళు మంచి స్పీడ్ మీద ఉన్నారు. అయినా వాక్ చేయమంటే వాంతులు చేసుకోవటం కాదే, నడవమని. అదేదో తెలుగులో చెప్పొచ్చుగా. మీకా ఇంగ్లీష్ రాదు, నాకా తెలుగు అంతంత మాత్రం. వాక్ చేయమంటే నడవమని. ఓ నడవమనా? ఆ, అయితే నడువు. తప్పుకోండి తప్పుకోండి తప్పు. ఏంది ఇది నడక? ఇది మా అమ్మ నేర్పించిన హంస నడక బావా. ఇది హంస నడకలాగలేదే, చూసే వాళ్ళకి హింస నడకలాగుంది. పెసరచేలో ముసలి గొర్రె నడివిరిగిన ముసలి గొర్రె నడిచినట్టు ఉంది. ఏమండి ఆ, నా నడక వంక పెట్టారు కదా, ఆ. మీరు నడవని చూద్దాం. ఓ నా సాగుకు వచ్చిందే పంతులు గారు, నా సాగుకు వచ్చింది. పక్కన రా. అది నడకంటే ఓయబ్బా ఇక్కడి నుంచి చీరాల దాకా నడిస్తే 100 మంది ఎంబడపడాలి. ఎందుకు? వ్యాపారం డెవలప్ చేసుకుంటాం. ఓయబ్బా ఆ. ఎంత బాగా చెప్పారు. అందగాడు చెప్పాడు. అమ్మా ఈ నడక ఎలా ఉందో చెప్పనా? ఎలా ఉంది? తెల్లవారుజామున దొంగోళ్ళు పట్టుకెళ్తాకొస్తారే వాళ్ళ నడక. నన్ను పట్టగరు తిట్టగరు బాబా సుబ్బలబా, నీ మీద ప్రేమ దండగరు బాబా
కష్టపడి ముచ్చటగా నోటితోటి పాడావు. ఆయాసం కూడా వస్తుంది. ఆ, 30 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతా. ఏ వ్యవహారం ఇది? అసలు పాడకుండా నాకు రూపాయి ఇవ్వండి. ఏయ్, ఆ, నువ్వు మా ఇంటికి వచ్చావా లేక మేము మీ ఇంటికి వచ్చామా? అసలు ఏమి వ్యవహారం ఇది? ఇదేదో మంచికి వచ్చినట్లేదే. ఆ, ఇవ్వండి. ఆ? ఇస్తే వెళ్ళిపోద్ది ఇక. బావా వా, ఈ బావా ఉండలు వరదలు తీస్తున్నా. ఏ తీస్తున్నావా? జేబులో పెట్టాను. ఇదిగో పోవాయ్. ఏయ్, ఏమిటా పిలుపు మర్యాద లేకుండా? ఆ, చక్కగా ఆ, చిట్టి, ఆ, లల్లి, ఆ, బుజ్జి కన్నా పిలవాలి. ఆ. ఇంకా నయ్యం ఇచ్చు ఇసుకో అనొద్దు. అంటే ఆ, నేను కుక్కనా ఆ, పిల్లినా? మా అమ్మతో చెప్తా ఉండు. ఆ. టాటా, సీ యు, బై బై. ఏందండి ఆడది చేసి బాయిలేస్తానంటది. అబ్బా ఇంగ్లీష్లో తిట్టింది రండి. రండి ఏమండి వచ్చిన ముందు నిలబడి ఉన్నారు. కూర్చోరా కూర్చో. కూర్చోరా. ఏమండి మర్యాద ఎక్కువ అయిందండి. అబ్బే నేను అలా అంటదండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిలబడే ఉన్నారు కదా, కూర్చుంటారా అన్నాను. ఓ మర్యాద అంటే ఏడే పుట్టిందండి. ఏందండి పడిపోయారు? పడిపోలేదండి. ఇందాక చిత్రతో డాన్స్ చేస్తుంటే చిల్లర పడింది ఏరుకుంటున్నాను. అదిగో ఎమ్మ పిలుస్తుంది. అమ్మా రాగాలు రోగాలు ఏం లేవా? మీరు కలిమిలో లోట్లేనివారు కదా, మరి గాజురాలు ఉంగరాలు ధరించరాదేమి? గాజురాళ్ళు ఉంగరాలు? ఈ గాజురాళ్ళు ఉంగరాలు? అవునండి. అన్న గాడిద ఎవడండి? ఎవరో పిలవండి, సాటుకు పోయి కలపడతా. ఎవరో ఎందుకంటారండి, తిన్నగా కనపడక నేనే అన్నాను. మీరంటే ఏముందండి, కేసు డిస్మిస్సేగా. ఏమండి గర్భాధానం రోజు గడప దొక్కనని బెట్టు చేస్తే మా మామగారు అప్పటికప్పుడు చెన్నై తీసుకెళ్ళి ఒరిజినల్ రాళ్ళు ఒరిజినల్ గోల్డ్ పెట్టి చేయించాడండి. వాడి పేర్లు చెప్పండి. పేర్లు చెప్పమంటారా? పగడం, ముత్యం, వజ్రం, వైడూర్యం, కెంపు, గోమేధకం, నీలం, పచ్చ. అబ్బా ఎమ్మరాళ్ళ పచ్చ. ఎమరాళ్ళ పచ్చ నాకు చాలా ఇష్టం అండి. పచ్చ బొట్టేసిన అందగాడ నీతో పచ్చాయాలనే కొంటే అందాలనే ఎత్తుకుంటానురా. చెయ్యి నీ చేతిలో చేరవా. ఏమండి ఆ ఉంగరం ఇస్తే పెట్టుకొని చూసిస్తారండి? ఏమండి నా చేతికుంటే చూడండి. ఆహా, నేను పెట్టుకొని చూస్తేనే బాగుంటుంది. ఏమండి ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉందండి. ఏమిటో ఇంటికి వెళ్ళగానే మయ్య ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. చూసి ఒక్క ఉంగరం తగ్గిన గదిలోకి తీసుకెళ్ళి గత గత ఇస్తాడండి. ఈ వయసులో మిమ్మల్ని గత గత కొడతారా అండి? ఏమండి మాకు వయసుతోటి పని లేదండి, సొమ్మే ప్రధానం. అబ్బా వెంటనే ఇస్తాను ఇవ్వండి. ఆ? వెంటనే ఇస్తాను ఇవ్వండి. మళ్ళీ ఇస్తారా? మీ మీద ఒట్టు. మీకన్నా ఎక్కువ ఎవరు కానివ్వండి. లా 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 లా. నేను పెట్టుకుంటాను. నేను పెడతానండి. అమ్మో మీరు పెడితే నొప్పిగా ఉంటుంది. అసలు నొప్పి తెలియకుండా పెడతానంటే నమ్మండి. అది కదండి, నేను అస్సలే కొత్త. మరి మీరు నేను పెడతానండి. సరిపెట్టండి. లా 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 లా.
పెట్టేసా. ఏం పెట్టడం ఏమోనండి. ఏం లేదులేండి, ఫస్ట్ టైం కదా, కొంచెం అట్లా ఉంటుంది. ఏమంటే ముత్యం చూడండి ఎలాగుందో. ముత్యం మీలాగానే ఉందండి. ఏమండి ఒక్కటైనా అంత అందంగా లేదండి. మీరు అవి కొడిస్తే పెట్టుకొని చూసిస్తా. ఒక్కటే అందంగా లేదా? ఒక్కటి బాగా ఎక్కేగా ఈ తిప్పలు. ఏమండి మళ్ళీ ఇస్తారుగా ఎమ్మటే మొత్తం నీ మీద ఆ. అదెవరండి అడగటానికి? నా ఇష్టం, నా కష్టం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. అనవసరంగా ఒరిజినల్ అని చెప్పా, డూప్లికేట్ అని. ఏమండోయ్ ఓయ్ తిరగండి. ఏంది అలా ఉన్నారు? నా ఆరోగ్యం బాగలేదండి. ఇప్పుడే బాగానే ఉన్నారు కదా. ఇప్పుడేగా స్టార్ట్ అయింది. ఏంటది? లవ్. ఆ లవ్లోని నవ్వాలండి. లవ్లో నవ్వాలి. నవ్వాలి. అమ్మ వద్దులే, పిల్లలు భయపడతారు. ఏమండి మీరు అలా ఉంటే నాకు బాధగా ఉందండి. రా రా రాజశేఖర నీవే రాజజానిరా వేచి ఉన్న ఎదని రావే రాజహంసలా నీవే ముందు కన్నుగా వేచి ఉన్న ఎదని ఓ వలకు వలా చిత్తికలా తొరపడు నీలా రావే రాజహంసలా
వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండె బట్టి గుంటూరు వెళ్ళేంత పని అయింది. పోనీ అత్తరు రాసుకోండి. ఎందుకు బిత్తర చేద్దామని. అబ్బా సెంటు పూసుకోండి. సెంట ఏమండి? వద్దండి, ఒకసారి మత్తగారింటి కాడ సెంటర్ కొని కరెంట్ ఆయిల్ పూసుకున్నా, అప్పుడే ఆ రంగు పోయి ఈ రంగుకి వచ్చా. గంధం రాయమంటారా? ఏది శ్రీగంధమేనా? చల్లగా ఉంటుంది గంధం. అదైతే మందంగా రాయండి, అందంగా ఉంటది. మీ సరదా తీరిద్ది, నా దొరదా తీరిద్ది. ఇది ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా? అసలు పెట్టుకునే ఉద్దేశమే ఉండాలి, కానీ ఎక్కడ పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. అవును, ఇక్కడే నాకు ఇక్కడే బాగుంది. ఏమండి రండి. సుందరంగా మరువగలేరా రావేరా, ఎక్కడ బిస్కెట్లకి ఇచ్చారా, లడ్లకి ఇచ్చారా, చాక్లెట్లకి ఇచ్చారా? ఏమండి 2000 నోట్లండి, మోడీ గారి ప్రింటింగ్. అది ఆయన ప్రింటింగ్ కొత్త సీల్డ్. సీల్డ్ నువ్వే ఉంచు. సుందరంగా మరువగలేరా రావేరా, నా అంద చందములు దాచి నీకై రావేరా, రావేరా, రావేరా. లేవు లేవు. రావేరా, ఏం తెల్లరేనా? రావేరా ఇక పోవేరా. అమ్మా అమ్మ తోడ గజం ఉన్నారు, దూరంలో ఉన్నాం. కోబురోళ్ళు కోలాటానికి రాలా ముండ. ఈ ముండకు సాగు రాలేదు, ఊళ్ళో మంచి మంచి వాళ్ళు పోతున్నారు. ఉతకం ఎత్తుతానికి ఇక్కడేం పథకాలు ఇట్లా ముండ ఉతకం ఎత్తుద్దంట. ఉతకం. అమ్మా ఈ శెట్టి గారు ఉత్తరం చెప్పారు. ఇదిగో మా బిళ్ళ, అదే చూడు ఎంత బాగుందో. పనికొచ్చాయనా? పనికొచ్చింది బా. తీసుకెళ్ళి బీరువాలు ఉండవు. బీరువాలు పెట్టాను. నువ్వు వెళ్ళా, మా అల్లుడు గారు పని నేను చూస్తాను. అల్లుడు గారు, ఓయ్ అల్లుడు గారు, పై కల్లుడు కింద గిల్లుడు, ఏందో ఈ లల్లుడు. ఏదో ఒకసారి ఇలా తిరగండి, ఒక్కసారి తిరగండి. అసలే దరిద్ర ముఖం, ఆ ముఖం నుండి ఏమిటా ముఖం నిండా? అమ్మాయి నేనే బుచ్కి 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 సొనో పూసింది. ఓహో, అమ్మాయి స్లో పూసి స్లో చేసిందన్నమాట. ముఖం బాగుంది నాయన. మిరప చెట్టులో పెడతారు పెడతా అట్టుంది. ఏది నేను మీ పిడతల్లో మూతులు పెడతానికి వచ్చాను. అయ్యో మీరే అన్నారు బాబు సున్నమని. సున్న పిడతలో నేను మూతులు పెడతానికి వచ్చాను. చీరాల నుంచి వచ్చి నీ పిడతలో మూతులు పెడతానికి. మీరే అన్నారు. సరే కదా తప్ప. అమ్మాయి పోతా పోతా నా గురించి చాలా చెప్పింది బాబు. ఎందుకు చెప్పదో కేకనిపించా. అబ్బో అమ్మా, శెట్టి గారు సంతకాడ సవాల్ జరిగిన వాస్తవం చెప్పింది. కానీ ఏ కోకల్లా పెద్ద మనిషి, నువ్వు శుభకార్యానికి పనికిరావే. అమ్మాయి చిన్నమ్మా రామ్మ, బావగారు చూసేదమ్మా. పూచాడు వచ్చాడే మన ఇంటికి.
బూచోడు కాదు. బూచోడా? డబ్బులు ఇచ్చిన నాళ్ళు బుల్లోడా, ఇప్పుడేమో బూచాడు. లచ్చప్ప, అమ్మాయి దడుచుకుంది కానీ రేపు అద్దంకి పంపి అంతరం వేసి పంపిస్తా. నేను ఎప్పుడు వేయించాలి. సరే కానీ అమ్మ బావగారు తుడిచిపెట్టమ్మా. ఏమిటా ముఖం నిండా అక్కాయి స్లో మోషన్ లేవే, తుడిచిపెట్టాలి. బావగారు నేను తుడుస్తానండి. చూడు, ఒకళ్ళు అద్దటం ఒకళ్ళు దిద్దటం, ఏమి అడ్జస్ట్మెంట్, ఏమి అడ్జస్ట్మెంట్. నీకు ఎన్నిసార్లు చెప్పానే ఏమోనమ్మా నాకు ఓన్ రమ్మంటావు. బావగారు నేను తప్పులే వేసుకోవే. బావగారు వేసుకోవచ్చా? అమ్మమ్మ ఇది ఎలా వేసుకోవాలో చెప్పవే. వేసుకునేది కూడా తెలియదు. తెలియకపోతే అట్టోళ్ళు చెప్పరు. ఎంతమందికి నేర్పారు అట్టోళ్ళు. పట్టుకో ఇది వేసుకోవాలి. నేను చచ్చిపోతానంటాను మా అట్టోళ్ళు పట్టుకుంటే. నన్ను రాబోతే నేను చచ్చిపోతానంటారు. పట్టుకోమా, ఇలా తిప్పాలి. ఇక్కడ ఒక బిన్ను పెట్టాలి. ఈడ పిన్ని పెట్టి ఈడ 6 అంగుళాల మేకోటి తగ్గట్టండి. ఏం వ్యవహారం మీ వ్యవహారం అసలు? ఇంకేం కావాలా? అమ్మా మేకులు కొడితే నేను చచ్చిపోనట్టే. అమ్మా అదా ఎర్ర బెళ్ళ ఉంది, అది కావాలి. వీళ్ళు పెట్టారు ముహూర్తం దేనికి? అరే పెట్టుకున్న వస్తువులు అడుగుతారు. పెట్టుకోవచ్చు ఇవ్వండి. అరే పెట్టుకున్న వస్తువులు అన్ని లాక్కుంటున్నారు. ఓరి స్వతంత్రం మీరు ఇదేమిటి ఇంత లూజుకుంది? నా సైజు నీకు పట్టదు. దూరం నుంచి రావటం కదమ్మా. సరేలే ఇది కూడా నాకు వద్దు. ఏం బాల ఇంకేం కావాలమ్మా? నాకు బాగా చలి ఇస్తుంది. చలి చెమట పోస్తుంది. అమ్మ కడుపు కాల చలి వేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నమిలేస్తుంది. చలి వేస్తుంది, చంపేస్తుంది, నమిలేస్తుంది. అది కావాలి. ఏంటమ్మా అది? నువ్వేంది అసలు రొప్పు వచ్చి నిలబడుతున్నావు? రొప్పు రావట్లేదమ్మా. ఏం కావాలి చెప్పమ్మా. అది కావాలి నాకు. ఏంటది? కోట్ అంటామండి. లచ్చప్ప, వాషింగ్ చేసి 1 year అయింది. ఎందుకు అనవసరంగా వద్దు నా మాట. వాషింగ్ చేసి అమ్మ గడుపు కాలం ఈ స్వతంత్రం. అమ్మా ఎన్ని పండగలు వస్తున్నాయి, ఎన్ని తిరణాలు వస్తున్నాయి. నాకు ఒక పట్టు లంగా కుట్టించావటే. డబ్బులు ఉండద్దు. అది కాదమ్మా, ఇచ్చేవాడు కదా. నాకు నాకు బావగారిది ఆ ఎర్రది కావాలి. ఏమిటది? అదే మా పంచ. ఓహో, బావగారు పంచిప్పిస్తే లంగా కుట్టించుకుంటాం. అవునే. లంగాకి ఎన్ని మీటర్లు పడుతుంది? 3 మీటర్లు చాలా. అది దీంట్లో పోయి కత్తి పెట్టి తీసుకురాము. ఆ ముందు 3 మీటర్కి కోసిస్తాను. పంచు పంచు. లచ్చప్ప, ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నాకు ఇయ్యాలనే ఉంది. పెద్దమ్మాయికి వాచిలు ఉంగరాలు ఇచ్చాను. ఇచ్చావులే. చిన్నమ్మాయికి కోటు టోపీ ఇచ్చాను. ఇచ్చావులే. దొంగ నోట్లు కూడా ఇచ్చావులే. అన్నీ తెలుసులే. కానీ నా మాట ఎందుకు ఇవ్వకూడదు? మరి ఏంటి ఇంకేంటి? లోపల డైరీ లేదు. కడుపు కాల. ఇది పట్టుకో. ఎందుకు పట్టుకో చెప్తా. ఇది గోసి పెట్టుకుని కూడా తీసుకో. అసలు మయ్యన్నాడు, ఓరి ఎదవా నువ్వు ఏ బజార్ కన్నా పో, ఈ బజార్ వద్దన్నాడు. చెప్తే ఇంటేనేగా ఇంటేనేగా ఇంటేనేగా. అమ్మ నా కాళ్ళకు చెప్పులేవే, నా బాగా సరిపోయినాయి అమ్మ. అబ్బా బావగారు ఎంత మంచివారో. నువ్వు చెప్పులు లేక బాధపడుతున్నా, నీకు చెప్పులు కూడా ఇచ్చాడు. బావా బావా నీ సైజు మా అమ్మకి కరెక్ట్ గా సరిపోయింది బావా. ఒక్క నా సైజు ఏందమ్మా? ఈ కారం పూడోళ్ళ జనం ఎవరి అయినా మీ అమ్మకి కరెక్ట్ గా సరిపోద్ది. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, మీ అయ్య వచ్చాడు. ఏడ్చాడు ఎదవా. అయ్యో మీ నానండి. అంటే ఆ కందిని ఈడగొడి పూశారు. ఎటు పోవాలి? ఎటు ఎటు? రివ్వున సాగి